చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మాధులలిత. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. మోంతా తుఫాను వల్ల తీవ్రంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తప్పే ఉంది సార్, లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఫుల్గా రెయిన్ వచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కానీ అంత ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాను బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్. పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్. Administration preparedness under the leadership of Chandramukhi Naidu. Everyone has done excellent job. చాలా అద్భుతంగా ఏ స్థాయికి చేశారంటే ఎంత డీటెయిల్ చేశారంటే ఎక్కడో ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళకున్న మేకల్ని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళి లంకలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి అసలు కనెక్షన్ ఉండదు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలర్ట్ వచ్చింది ఒక ఎదురు కావడం వల్ల వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్ గా తీసుకొస్తున్నారు. కలెక్టర్ చేసి ఇందాక అన్ని పంట నష్టాలు చూశాను. మనకి ఈ 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. ఎంతమంది? 56,000 మంది. పంచాయతీ శాఖ పరిధిలో పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు అంటే రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే 1,523 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైంది. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించారు. అలాగే ఎక్సలెంట్ అనే కలెక్టర్ గారు కానీ ప్రతి జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్ చాలా అద్భుతంగా పనిచేశారు. దాదాపు 23,000 మంది 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళు పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని చూస్తాను. గవర్నమెంట్ ఇది 46,000 హెక్టార్లు పైచి. అలాగే ఉద్యానం ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచికి హెక్టార్లో 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తాం. ఒక దెబ్బతిన్నీలో 39, పాక్షిక దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనం తీసుకుంటాం ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా బట్టి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగి పాపం బైక్లో వస్తా చెట్టు విరిగిపడిపోయి అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారి వారికి అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా 10 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించారు. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కానీ అమ్మాయిలు ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ పంచదార కానీ కుటుంబ ప్రభుత్వం వీటన్నిటికీ ఉచితంగా సప్లై చేస్తాం. అలాగే శిబిరంలో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తాము. ఒక కుటుంబానికి గరిష్టంగా 3,000 ఇస్తాము. అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్ ఈరోజు మేము చేస్తుంది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని
సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరికీ ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అక్టోబర్ క్యాబినెట్ అందరికి కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత కన్సర్న్ ఎంపీస్ అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.